యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క ఎడబాటును తట్టుకోలేక కేక వేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు వారు మరి తండ్రి తన చెయ్యి విడుస్తారని ఆయనకి తెలుసా తెలీదా అంటే, యేసుక్రీస్తు వారికి తండ్రి చెయ్యి విడుస్తారని ముందుగానే తెలుసండి. అందుకని గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తారు. చెమట మరి రక్త బిందులుగా మారినట్లుగా మనకి మరి అంత వేదనతో ప్రార్థన చేస్తున్నట్లుగా కనబడుతుంది. అంతేకాదండి, ఆయన ప్రార్థన చేస్తూ ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, ఆయనను నీ చిత్తమే సిద్ధించిన గాక అంటారు. అంటే యేసుక్రీస్తు వారికి మరి తండ్రి అయిన దేవుడు చెయ్యి విడుస్తారని ముందుగానే తెలుసు. అసలు ఆయన లోకానికి వచ్చిందే సిలువలో ప్రాణత్యాగం చేయడానికి. కానీ ఎప్పుడైతే సిలువ మరణం దగ్గర పడుతుందో అప్పుడు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు ప్రభువా అని. అయినను సరే ఈ నీ చిత్తమే సిద్ధించును గాక అంటున్నారు. కాబట్టి ఎందుకు ఆ మాట అంటున్నారంటే, ఒంటరితనం అనేది చాలా బాధాకరమైనది.